కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఎల్నినో అనే మాట సైరన్లా మోగుతోంది. అయితే ఎల్నినో ఇప్పటి వరకు రాష్ట్రంపై ఎంత మేర ప్రభావం చూపింది, వర్షపాతంలో ఎంత లోటు నమోదైంది, ఎల్నినో ఇంకా ఎంతవరకు కొనసాగొచ్చు, ఈ పరిస్థితుల నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలి, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్యవసాయ వాతావరణవేత్త డాక్టర్ మల్లీశ్వరి మాటల్లో విందాం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 54% లోటు వర్షపాతం నమోదు కాగా సత్యసాయి జిల్లాలో 47% లోటు వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో 30% లోటు వర్షపాతంతో ప్రతిరోజు దాదాపు జూను జూలై నెలల్లో 2 నెలలుగా రైతులు చినుకు కోసం ఆకాశం వంక చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు సెప్టెంబర్లో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏమన్నా తగ్గే అవకాశం ఉందా, ఏదన్నా వర్షాలు కురిసే అవకాశం ఉందా అని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రానున్న పరిస్థితి ఆగస్టు సెప్టెంబర్లో ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఏమన్నా తగ్గిపోయి రైతులకు ఏదన్నా మేలు జరిగే అవకాశం ఉందా? నమస్తే అండి. మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసుకుంటే కనుక ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండడంతో పాటు ఇంకా కొంచెం సివియర్ ఎల్నినో కండిషన్స్ డెవలప్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఎల్నినో కండిషన్లో ఎల్నినో 3.4 రీజియన్లో మన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఆధారంగా ఈ ఎల్నినోని మనం డిసైడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సూపర్ ఎల్నినో అని, దాన్ని స్ట్రాంగ్ ఎల్నినో అని అంటామన్నమాట. ఈ స్ట్రాంగ్ ఎల్నినో అని అంటే కనుక మనకి సాధారణ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని స్ట్రాంగ్ ఎల్నినో సూపర్ ఎల్నినో అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం తీసుకుంటే కనుక సాధారణం కంటే 1.4 డిగ్రీల సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే నెలల్లో కూడాను మనం ఫోర్కాస్ట్ చూస్తే ఇది స్ట్రాంగ్ ఎల్నినోగా డెవలప్ అయ్యే అవకాశం 97% వరకు ఉంది. అంటే అదే కాకుండా ఈ ఎల్నినో కండిషన్స్ అనేవి మనకి వచ్చే జనవరి 2027 జనవరి ఫిబ్రవరి వరకు కూడాను కంటిన్యూ అయ్యే అవకాశం ఉందన్న ఫోర్కాస్టే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కూడాను మనం ఈ లోటు వర్షపాతం అనేది తప్పనిసరిగా గమనించే అవకాశం ఎక్కువగా ఉందండి. జూన్ జూలైలో పరిస్థితి ఏంటి మేడం? అంటే వర్షాలు ఎక్కడన్నా కురిశాయా రాయలసీమ జిల్లాల్లో? రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు కూడా ఏంటి వాతావరణ పరిస్థితి? మనం ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తీసుకుంటే 252 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 117 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే దాదాపుగా 54% డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాం. ఇక మన అనంతపురం జిల్లా తీసుకుంటే కనుక 25% సాగు విస్తీర్ణం ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. సత్యసాయి జిల్లాలో కూడా 35% మాత్రమే మనకి సాగు విస్తీర్ణం కనిపిస్తూ ఉందన్నమాట. ఒకవైపు వర్షపాతం లోటు, ఇంకొక వైపు సాగు విస్తీర్ణంలో కూడా తక్కువ ఉంది. కాబట్టి పరిస్థితి అనేది కొంచెం మనకి అంత ఆశాజనకంగా అయితే లేదు ఈ ఎల్నినో కండిషన్స్ వలన. సాధారణంగా ఈ జూలై నెలలో తీసుకుంటే కనుక జూలై నెల మొత్తం అన్ని అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడాను లోటు వర్షపాతమే మనకి నమోదైంది. జూన్ జూలై 2 కలిపి తీసుకుంటే కనుక అనంతపురంలో దాదాపు 21 మండలాలు, సత్యసాయి జిల్లాలో 27 మండలాల్లో లోటు వర్షపాతం అంటే తక్కువ, అత్యంత తక్కువ వర్షపాతం అనేది మనకి నమోదవడం జరిగింది. అంటే ఈ రానున్న ఆగస్టు సెప్టెంబర్లో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదంటున్నారు. మరి రైతులు ఇప్పటిదాకా దాదాపు 72% మేర విస్తీర్ణంలో విత్తనం వేయలేదు. ఒకవేళ చిరుజల్లులు కురిస్తే ఏ పంటలు సాగు చేయొచ్చు? మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ తీసుకుంటే కనుక లార్జ్లీ డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటే 60% కంటే తక్కువ వర్షపాతమే వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి ఫోర్కాస్ట్ వస్తూ ఉంది. ఇప్పుడు వరకు పంటలు సాగు చేయలేని, ఇంకా మనకి వేరుశనగ సాగు చేసే అవకాశం అయితే అస్సలు లేదు. దాని తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టేటువంటి పంటలు కూడా మనం రైతులకి సూచించే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోకూడదు. కాబట్టి మనం ఇప్పుడు చిరుధాన్యాల పంటలు సజ్జ కానీ, జొన్న కానీ, కొర్రలు కానీ ఇవి వేసుకోవచ్చు. దాని తర్వాత అపరాల పంటల్లో చూసుకున్నట్లయితే కనుక మనకి పెసర, తర్వాత ఉలవలు, ఈ 2 అలసంద, ఈ 3 పంటలు కూడా సాగు చేసుకోవడానికి కొంతవరకు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి తక్కువ వర్షపాతంతో కూడా సాగు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పంటల్ని మనం రైతులకి సూచించడానికి కొంచెం అవకాశం ఉందండి. ఇది అంటే ఈ సూపర్ ఎల్నినో ప్రభావము మరో 2 నెలలే కాదు, అంటే ఆగస్టు సెప్టెంబరే కాదు,
రానున్న జనవరి ఫిబ్రవరికి కూడా ఎంతో కొంత ప్రభావం చూపుతుందని, ఈ ఉష్ణోగ్రతలు కూడా ఇదే విధంగా కొనసాగుతాయని, దానికి తగినట్లుగా రైతులు అధిక పెట్టుబడితో సాగు చేసే పంటలకు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో వచ్చే పంటలను మాత్రమే సాగు చేయాలని, అది కూడా మిల్లెట్ పంటలను, ఏదైతే చిరుధాన్య పంటలు ఉన్నాయో చిరుధాన్య పంటలను మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి.